எனக்கு ஒரு ஆப்ரேஷன் ஆச்சு. ஒரு யூஸ்ஃபுல்லான கேட்ஜெட் தான். எவ்வளவு தேவையோ அவ்வளோ யூஸ் பண்ணா மட்டும். షకీలా ఈ పేరు వినగానే ఒకప్పుడు థియేటర్ల దగ్గర క్యూలు, బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం గుర్తొస్తాయి. అలా తన గ్లామర్తో ఇండస్ట్రీనే శాసించి కోట్ల ఆస్తులు సంపాదించిన షకీలా ఇప్పుడు తనని చూసేవారే లేక హాస్పిటల్ బెడ్పై దారుణమైన స్థితిలో ఉంది. 12 లక్షల బడ్జెట్ సినిమాలతో 4 కోట్లు రాబట్టి ఏకంగా మమ్ముట్టి, మోహన్ లాల్ వంటి బడా స్టార్లకే భయం పుట్టించిన ఒక గ్లామర్ క్వీన్కు అసలు ఈ పరిస్థితి ఎందుకొచ్చింది? రోజుకి లక్షల్లో సంపాదించిన ఆమె ఇప్పుడొక చిన్న రూంలో ఉంటోంది. ఆమె సంపాదించిన కోట్ల ఆస్తిని కొట్టేసింది ఎవరు? కన్నతల్లే షకీలాతో వ్యభిచారం చేయించిందా? అసలు నెల్లూరులో పుట్టిన ఒక ముస్లిం అమ్మాయి కేరళలో అడల్ట్ హీరోయిన్ ఎలా అయింది అనే విషయాలను ఈ వీడియోలో డీటెయిల్గా మీకు చెప్పబోతున్నాను. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. షకీలా గారి అసలు పేరు చాంద్ షకీలా బేగం. ఈమె 1973 నవంబర్ 19న చాంద్ బాష్, చాంద్ బేగం దంపతులకు ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేటలో ఒక దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. మొదట్లో వీళ్లంతా ఆంధ్రాలోనే ఉన్నా ఆ తర్వాత చెన్నైకి వెళ్లిపోయారు. ఇంట్లో మొత్తం 6 పిల్లలు ఉండడంతో ఆర్థిక ఇబ్బందులు ఆమెను వెంటాడాయి. కుటుంబ భారం మోయడం కోసం ఆమె చిన్నతనంలోనే పాఠశాల విద్యను వదిలిపెట్టి సంపాదించడం మొదలుపెట్టాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆమె మోడలింగ్లో ప్రయత్నించి ఆ తర్వాత ఉకోకుండా సినిమా రంగంలోకి ప్రవేశించారు. ఆమెకు 15 లేదా 16 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఒక మేకప్ మ్యాన్ ద్వారా ప్లే గర్ల్స్ అనే సినిమాలో సిల్క్ స్మితకు చెల్లెలి పాత్రలో నటించే అవకాశం వచ్చింది. అలా సిల్క్ స్మిత వంటి లెజెండరీ నటి పక్కన ఆమె కెరీర్ ప్రారంభం కావడం విశేషం. కానీ ఆ సినిమా టైంలో షకీలా సిల్క్ స్మితకు డ్రెస్ విషయంలో ఒక సలహా ఇవ్వగా, "నువ్వు నాకు చెప్పేదేంటి?" అని సిల్క్ స్మిత అందరి ముందు షకీలాను చెంపదెబ్బ కొట్టింది. అయితే వారి కుటుంబ పరిస్థితి చాలా దారుణమైన స్థితిలో ఉండడంతో షకీలాను ఆమె తల్లే ధనవంతుల దగ్గరికి వ్యభిచారానికి పంపేదట. కానీ సినిమా అవకాశాలు రోజురోజుకి ఎక్కువ అవుతుండడంతో షకీలా ఆ పని మానేశారు. షకీలా గారి కెరీర్లో 2000 సంవత్సరం ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. ఆ సమయంలో విడుదలైన కిన్నార తుంబికల్ అనే మలయాళ చిత్రం ఇండస్ట్రీ ఊహించని సంచలనాన్ని సృష్టించింది. కేవలం 12 లక్షల రూపాయల తక్కువ బడ్జెట్తో తీసిన ఈ సినిమా ఏకంగా 4 కోట్ల రూపాయల వసూళ్లను సాధించింది. ఆ సమయంలో మలయాళ ఇండస్ట్రీ తీవ్రమైన సంక్షోభంలో ఉంది. కానీ షకీలా సినిమాలు థియేటర్లను మళ్లీ కళకళలాడేలా చేశాయి. కేవలం కొన్ని పోస్టర్లతోనే ప్రేక్షకులు థియేటర్లకు పోటెత్తేవారు. ఒకానొక దశలో కేరళలో విడుదలైన మొత్తం సినిమాల్లో 70% పైగా షకీలా సినిమాలే ఉండేవంటే ఆమె క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. మమ్ముట్టి, మోహన్ లాల్ వంటి పెద్ద పెద్ద స్టార్ హీరోలు సైతం తమ సినిమాలను ఆమె సినిమాలకు పోటీగా విడుదల చేయడానికి భయపడేవారు. అయితే ఒక మహిళా నటి తన గ్లామర్తో ఇండస్ట్రీని ఏలుతున్నప్పుడు సమాజం ఆమెను ఎంతగా ఆరాధిస్తుందో అంతే స్థాయిలో వెలివేస్తుంది కూడా. షకీలా విషయంలో కూడా ఇదే జరిగింది. ఆమెను మలయాళీ ప్రేక్షకులు ఎంతగా ఆదరించినప్పటికీ ఆమెను ఒక ఔట్ సైడర్గానే చూసేవారు. మలయాళ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్లు ఎప్పుడూ పద్ధతిగా ఉండాలని కోరుకునే సమాజం కేవలం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన నటీమణుల ద్వారానే తమ లైంగిక కోరికలను తీర్చుకునేలా చిత్రాలను ఆశించేది. ఈ ద్వంద్వ నీతి వల్ల షకీలా గ్లామర్ స్టార్గా ఎదిగినప్పటికీ సామాజికంగా ఎన్నో అవమానాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక షకీలా గారి వ్యక్తిగత జీవితం ఒక పెద్ద విషాదం. బయట ప్రపంచానికి ఆమె ఒక స్టార్, కానీ ఇంట్లో మాత్రం తన తల్లి చేతిలో దారుణమైన ఆర్థిక దోపిడీకి గురయ్యారు. ఒక సందర్భంలో ఆమె స్వయంగా చెప్తూ, "నాకు నా తల్లి పట్ల ఎటువంటి మధుర జ్ఞాపకాలు లేవు. ఆమె వల్లే నా జీవితం నాశనమైందని" ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబం కోసం తాను పడిన కష్టాన్ని ఎవరూ గుర్తించలేదని, తన సంపాదనతో అందరూ సుఖపడినా తనను మాత్రం ఎప్పుడూ కుటుంబానికి చెడ్డ పేరు తెచ్చిన వ్యక్తిగానే చూశారని ఆమె తన ఆత్మకథలో రాసుకున్నారు. లేదంటే ఆమె ఆస్తి ఈరోజు కొన్ని 100 కోట్లు ఉండేది. అయితే సినిమా రంగంలో కూడా ఆమెకు అన్యాయం జరిగింది. కేరళలోని అమ్మ అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్ సంస్థ తనను ఉద్దేశపూర్వకంగా దేశపూర్వకంగా బ్యాన్ చేసిందని, తన సినిమాలకు సెన్సార్ కాకుండా అడ్డుకున్నారని ఆమె ఆరోపించారు. దాదాపు 30 మంది నిర్మాతల వద్ద తీసుకున్న అడ్వాన్స్లను తిరిగి ఇవ్వాల్సిన పరిస్థితి కల్పించి తన కెరియర్ను నాశనం చేశారని ఆమె పేర్కొన్నారు. ఇంత అన్యాయం జరిగినా ఆ సమయంలో ఎవరూ ఆమెకు మద్దతుగా నిలవలేదు.
ఒకానొక దశలో రోజుకు 2 లక్షల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్న ఆమె చివరికి తన తండ్రి ఇచ్చిన ఒక గది ఇంట్లోనే సాధారణ జీవితాన్ని గడపాల్సి వచ్చింది. నిర్మాతలు ఆమె పేరుతో కోట్లు సంపాదించినా ఆమెకు మాత్రం సరైన క్యారెక్టర్ పాత్రలు ఇవ్వకుండా కేవలం తనను తాను ప్రదర్శించుకునే పాత్రలకే పరిమితం చేశారు. షకీలా జీవితంలో మరో ముఖ్యమైన మలుపు ఆమె మిల్లా అనే ట్రాన్స్జెండర్ను తన కూతురిగా దత్తత తీసుకోవడం. సమాజం ఎవరినైతే దూరం పెడుతుందో అటువంటి వారిని చేరదీసి వారికి ఒక జీవితాన్ని ఇవ్వడం షకీలా గారి గొప్పతనానికి నిదర్శనం. మిల్లా ఇప్పుడు ఒక ఫ్యాషన్ డిజైనర్గా మోడల్గా రాణిస్తున్నారు. ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ కోసం షకీలా గారు చేస్తున్న కృషి వెలకట్టలేనిది. కేవలం తన గురించి మాత్రమే కాకుండా తనలాంటి కష్టాల్లో ఉన్న ఇతరుల కోసం ఆమె ఎప్పుడూ ముందుంటారు. సినిమా అవకాశాలు తగ్గుతున్న తరుణంలో కూడా ఆమె కుంగిపోకుండా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. బిగ్ బాస్ కన్నడ సీజన్ 2లో పాల్గొన్న ఆమె ఆ తర్వాత తెలుగులో బిగ్ బాస్ సీజన్ 7లో కూడా సందడి చేశారు. బిగ్ బాస్ హౌస్లో షకీలా గారిని చూసిన ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. తెరపై చూసిన షకీలాకు హౌస్లో ఉన్న షకీలాకు అసలు సంబంధమే లేనట్టుగా ఆమె ప్రవర్తన ఉండేది. ఇంటి సబ్బభ్యులందరికీ ఆమె ఒక తల్లిలా మారిపోయారు. అమర్దీప్, తేజ వంటి వారు ఆమెను ఎంతో గౌరవించేవారు. ఆమె ఎలిమినేట్ అయినప్పుడు హౌస్లో ఉన్న ప్రతి ఒక్కరూ కన్నీరు పెట్టుకున్నారంటే ఆమె వారి మనసుల్లో ఎంతటి స్థానాన్ని సంపాదించుకున్నారో అర్థమవుతుంది. దామిని, ప్రియాంక వంటి వారు ఆమెను ఒక పెద్ద దిక్కుగా భావించారు. కేవలం 2 వారాల పాటు హౌస్లో ఉన్నప్పటికీ ఆమె తనదైన ముద్ర వేశారు. ఆమె మాటల్లోని స్పష్టత, ఎదుటివారి పట్ల ఆమె చూపే ప్రేమ అందర్నీ ఆకట్టుకున్నాయి. బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆమె సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్గా ఉంటూ తన అభిప్రాయాలను నిర్మోహమాటంగా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆమె వ్యక్తిగత జీవితంలో ప్రేమ విషయానికొస్తే 11 ఏళ్ల ప్రాయంలోనే సురేష్ రెడ్డి అనే పొరుగు వ్యక్తితో ఆమె మొదటి ప్రేమాయణం సాగింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన చిరకాల ప్రియుడు మరొక అమ్మాయిని వివాహం చేసుకుంటున్నాడని చెప్తూ ఆమె కన్నీరు పెట్టుకున్నారు. మతం వేరు కావడం వల్ల వచ్చిన కుటుంబ సమస్యల దృష్ట్యా అతడు సుఖంగా ఉండాలని తానే ఆ పెళ్లికి అంగీకరించానని చెప్పడం ఆమె విశాల హృదయానికి నిదర్శనం. తన కూతురిగా పెంచుకున్న తన సోదరుడి కుమార్తె శీతల్ ఆస్తుల గొడవలో తనపై దాడి చేసిందని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడం ఆమె జీవితంలో మరో మలుపు. షకీలా గారి ప్రస్థానం రాజకీయాల వైపు కూడా మళ్లింది. ఆమె తమిళనాడులో కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ పార్టీ మానవ హక్కుల విభాగంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని ఆమె స్పష్టం చేశారు. ఆమె జీవితం ఆధారంగా దర్శకుడు ఇంద్రజిత్ లంకేష్ ఒక బయోపిక్ను కూడా నిర్మించారు. ఇందులో రిచా చద్దా షకీలా పాత్రలో నటించారు. ఈ సినిమా ఆమె జీవితంలోని తెలియని కోణాలను ప్రపంచానికి పరిచయం చేయడమే కాకుండా మన సమాజంలోని కపటత్వాన్ని ఎండగడుతుంది. ఇక రీసెంట్గా షకీలా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒక వీడియోను పంచుకుంటూ తనకు జరిగిన సర్జరీ గురించి ప్రపంచానికి తెలియజేశారు. ఆ వీడియోలో ఆమె మెడకు ఒక కాలర్ ధరించి కనిపించడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. నిజానికి ఆమెకు మెడ నరాలలో తీవ్రమైన సమస్య ఏర్పడింది. దీనికి ప్రధాన కారణం ఆమె మొబైల్ వాడే పద్ధతి మరియు ఆమెకున్న మొబైల్ గేమింగ్ ఎడిక్షన్. షకీలా స్వయంగా చెప్పిన దాని ప్రకారం ఆమె పడకపై ఒక పక్కకు ఒరిగి పడుకుని గంటల తరబడి మొబైల్ ఫోన్లో గేమ్స్ ఆడుతుండేవారు. మనం కూడా చాలాసార్లు రాత్రిపూట పడుకునే ముందు లేదా ఖాళీ సమయాల్లో ఇలాగే పడుకుని ఫోన్ వాడుతుంటాం కదా. కానీ ఆమె ఈ అలవాటును ఒక ఎడిక్షన్ లాగా మార్చుకున్నారు. రోజుకు వరుసగా 4 గంటల పాటు కదలకుండా ఒకే పొజిషన్లో పడుకుని ఆమె మొబైల్ గేమ్స్ ఆడేవారట. మధ్యలో కేవలం టీ లేదా కాఫీ తాగడానికి మాత్రమే ఆమె నిద్రలేచేవారు. మళ్లీ వచ్చి అదే గేమ్ను కొనసాగించేవారు. గేమ్స్ మాత్రమే కాకుండా యూట్యూబ్ మరియు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూడటానికి కూడా ఆమె చాలా సమయాన్ని వెచ్చించేవారు. ఇలా తప్పుగా కూర్చునే పద్ధతి మరియు పరిమితికి మించి మొబైల్ వాడటం వల్ల ఆమె మెడలోని ప్రధాన నరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆ నొప్పి ఎంత తీవ్రంగా మారిందంటే చివరికి ఆమె ఆపరేషన్ టేబుల్ ఎక్కక తప్పలేదు. చెన్నైలోని మెడ్వే హాస్పిటల్లో డాక్టర్ బాలమురుగన్ నేతృత్వంలో ఆమెకు ఈ శస్త్రచికిత్స జరిగింది. ఈ సర్జరీ కోసం ఆమెకు దాదాపు 3 లక్షల రూపాయల ఖర్చయింది. డబ్బులు ఖర్చు అవడం పక్కన పెడితే ఆమె అనుభవించిన శారీరక నొప్పులు వర్ణనాతీతం. ప్రస్తుతం ఆమె పరిస్థితి ఎలా ఉందంటే కనీసం మంచం మీద నుండి లేవాలన్నా లేదా భోజనం చేయాలన్నా మరొకరి సహాయం తప్పనిసరిగా తీసుకోవాల్సి వస్తోంది. ఒకప్పుడు తెరపై వెలుగు వెలిగిన నటి ఈరోజు
చిన్న చిన్న పనుల కోసం కూడా కేర్ గివర్స్పై ఆధారపడటం నిజంగా బాధాకరమైన విషయం. ఆమె తన వీడియోలో చాలా గంభీరంగా ఒక మాట చెప్పారు. మొబైల్ ఫోన్ అనేది మనకు చాలా ఉపయోగపడే వస్తువు, కానీ దానిని అవసరానికి మించి వాడకూడదు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, షకీలా కేవలం తన బాధను చెప్పుకోవడమే కాకుండా సమాజానికి ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇచ్చారు. ముఖ్యంగా తల్లిదండ్రులకు ఆమె ఒక హెచ్చరిక జారీ చేశారు. పిల్లల చేతికి స్మార్ట్ ఫోన్లు ఇవ్వడం పూర్తిగా మానేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. అవసరమైన పనుల కోసం మాత్రమే ఫోన్ వాడండి, పనికిరాని వీడియోలు చూడకండి. చివరికి నా వీడియోలు కూడా అవసరం లేకపోతే చూడకండి అని చాలా నిజాయితీగా చెప్పారు. మనం చూసే ఫాల్తూ వీడియోల వల్ల మన సమయం వృధా అవడమే కాకుండా మన ఆరోగ్యం కూడా దెబ్బతింటుందని ఆమె హెచ్చరించారు. ఒకవేళ మనం కూడా ఆమెలాగే మొబైల్ ఎడిక్షన్కు గురైతే లక్షల రూపాయలు వదులుకోవడమే కాకుండా భరించలేని నొప్పిని అనుభవించాల్సి వస్తుందని ఆమె తన అనుభవం ద్వారా వివరించారు. చివరగా చెప్పాలంటే, షకీలా గారు కేవలం ఒక మాజీ నటి మాత్రమే కాదు, ఎన్నో కష్టాలను ఎదుర్కొని నిలబడిన ఒక ధైర్యవంతురాలు. వృత్తి ఏదైనా మనిషిగా ఆమె చూపిన సహనం మరియు తన కుటుంబం పట్ల ఆమె బాధ్యత ఎంతో గొప్పవి. వెండితెరపై మనం చూసే గ్లామర్ వెనుక ఇలాంటి ఎన్నో చేదు నిజాలు దాగి ఉంటాయి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి, నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.